దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. ఒక దైవజనులు క్రైస్తవ వివాహానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. మొదట ఆ ప్రశ్నలు ఏంటో మనమందరం శ్రద్ధగా విందాం. ఆ తదుపరి ఆ ప్రశ్నలకు దేవుని వాక్యపు వెలుగులో కొన్ని సమాధానాలు మనం చూద్దాం. సేవకులు అడిగిన ప్రశ్న ఏంటో శ్రద్ధగా అందరూ వినండి. అయ్యగారు వందనాలండి. తాడేపల్లిగూడెం దగ్గర కృష్ణయ్యపాలెం ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ యోహాన్ మాట్లాడుతున్నానండి. అయ్యగారు, ఇటీవల మీరు చేస్తున్న ప్రతి వీడియో చూస్తున్నామండి. మరి ఎన్నో ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబిస్తున్నారు. ఈ జవాబుల ద్వారా ఎంతగానో మేము బలపడుతున్నామండి, ఎంతగానో వాక్యంలో ఎదుగుతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే అయ్యగారు, నాదొక ప్రశ్న. ఒక సహోదరి తన తల్లిదండ్రుల దగ్గర ఉండి యేసుప్రభుని తెలుసుకుని వారి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ గారు చేత బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకుంది. అయితే ఆ సహోదరి కొంతకాలం అయిన తర్వాత వేరే ఊరు అబ్బాయితో, రక్షణ లేని అబ్బాయితో మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆ సహోదరి ఏమంటుందంటే, నా భర్తకి రక్షణ లేదు కాబట్టి నా భర్త మాట నేను వినను, మారు మనసు లేదు కాబట్టి నా భర్త మాటకు లోబడను అని చెప్పేసి చెబుతుంది. ఇది ఎంతవరకు కరెక్టో అన్న విషయాన్ని వాక్యానుసారంగా జవాబు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే అయ్యగారు, ఆ సహోదరికి ఎవరైతే బాప్తిసం ఇచ్చారో ఆ పాస్టర్ గారు అంటున్నారు, నేనే నీకు బాప్తిసం ఇచ్చాను కాబట్టి నువ్వు ఎక్కడికే రావాలి, మ్యారేజ్ అయిపోయినా సరే నీ భర్తను కూడా తీసుకునిరా అని చెప్పేసి అన్నారంట. ఒకవేళ నీ భర్త రాకపోతే, నీ భర్త ఇక్కడికి తీసుకొస్తే తీసుకునిరా, లేదంటే నీవు నీ అత్తగారు ఊర్లో ఏ చర్చికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండి ఆదివారం కూడా ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకో అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా మీరు వాక్యానుసారంగా జవాబు తెలియజేస్తారని ఎదురు చూస్తున్నాను. అలాగే అయ్యగారు, మరి అయితే ఆ అబ్బాయికి ఇక్కడికి ఆ అమ్మాయికి ఎవరైతే, ఆ సహోదరికి ఎవరైతే బాప్తిసం ఇచ్చారో ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్ళడం ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, మన ఊర్లోనే చర్చిలు ఉన్నాయి కదా, మన ఊర్లోనే ఏదో చర్చికి వెళ్దాం, నువ్వు వస్తే నీతో పాటు నేను కూడా వస్తాను అని ఆ రక్షణ లేని అబ్బాయి అంటున్నాడు. ఈ అమ్మాయి ఏమంటాడంటే, ససే మరి మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను వెళ్తే అక్కడికి వెళ్తాను, లేదంటే ఆదివారం ఇంకెక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటాను అని చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో క్లారిటీగా వాక్యానుసారంగా జవాబు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే అయ్యగారు, మూడో ప్రశ్న ఏంటంటే, మరి రక్షింపబడినటువంటి ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ మొదటిగా దేవునికి లోబడాలి, 2 సేవకుడికి లోబడాలా, లేకపోతే భర్తలు లోబడాలా? ఈ స్త్రీ ఏమంటుందంటే, ఈ సహోదరి ఏమంటుందంటే, ముందు దేవుడు, తర్వాత సేవకుడికి లోబడాలి, ఆ తర్వాత భర్తకి అని చెప్తుంది. ఇది క్రమమా కాదా అనే విషయం వాక్యానుసారంగా తెలియజేస్తారని ఎదురు చూస్తున్నాం అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా. మరి ప్రభు సన్నిధిలో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, మరి ఇటీవల జరుగుతున్న కొన్ని ప్రాముఖ్యమైన పరిస్థితుల్ని ప్రశ్నల రూపంలో దైవజనులు పంపించారు. ఈ దైవజనులు మాటలు వింటున్నప్పుడు చాలా భారంతో, చాలా ఆవేదనతో సేవకులు ఈ ప్రశ్నలు వేశారు. నేను చెప్తాను టక్ మన ప్రశ్నలు ఏంటో మొదట మీకు నేను చెప్తాను. ఆ తదుపరి ఒక్కొక్క ప్రశ్న, దానికి సంబంధించిన వాక్యానుసారమైన సమాధానాలు మనం మరి నేర్చుకుందామండి. మరి నేర్చుకునే మనసు కలిగిన వారిగా ఉందాం. మనం పూర్తిగా వింటేనే సత్యాన్ని గ్రహించగలుగుతాం. మరి ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూడండి, అనేకులకి షేర్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా ఇలా అనేకమైన సేవకులు అడుగుతున్న ప్రశ్నలకు వాక్యాలు, ఉపదేశాన్ని బాగా సిద్ధపరచుకుని వాక్య లేఖన ఆధారాలతో మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాం. దయతో గమనించండి. సేవకులు అడిగిన ప్రశ్నలు మొత్తం 5 ప్రశ్నలు అడిగారు. టక్ మనం చెప్తాను. అంటే ఆయన 3 ప్రశ్నలు అనుకున్నారు కానీ మొత్తం 5 ప్రశ్నలు అండి. మొట్టమొదటి ప్రశ్న, ఆత్మీయులు లోకస్తులను పెళ్లి చేసుకోవచ్చా? క్రైస్తవులు అన్యజనులను పెళ్లి చేసుకోవచ్చా? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, పెళ్ళైన తరువాత విశ్వాసి అవిశ్వాసతో కాపురం చేయవచ్చా? విశ్వాసి అవిశ్వాసి యొక్క మాట వినవచ్చా? మూడో ప్రశ్న, పెళ్ళైన తరువాత భర్త వెళ్ళే చర్చికే వెళ్ళాలా, లేక పాత తల్లి సంఘానికే వెళ్ళాలా? ఇది మూడో ప్రశ్న. నాలుగవదిగా, ఎంత దూరమైనా ఈ చర్చికే రండి, లేకపోతే ఇంట్లో ఉండి లైవ్ ఫాలో అవ్వండి అని పాస్టర్ చెప్పవచ్చా, అని పాస్టర్ అనవచ్చా? ఐదో ప్రశ్న,
దేవునికిని భర్తకు లోబడితే సరిపోతుందా, లేక భర్తకు లోబడకపోయినా పాస్టర్ గారికి లోబడితే సరిపోతుందా? ఈ 5 ప్రశ్నలకి మనం టక్టక్కమని సమాధానాలు వాక్యపు వెలుగులో మనం చూద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, మరి మొట్టమొదటి ప్రశ్న, ఆత్మీయులు లోకస్తులను పెళ్లి చేసుకోవచ్చా? క్రైస్తవులు అన్యజనులను పెళ్లి చేసుకోవచ్చా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం ఈ కడవరి దినాల్లో చూస్తూ ఉన్నాం. చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్స్ తమ బిడ్డలకి వివాహాలు చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్నామని చెప్పుకుంటున్న వారు తమ పిల్లలకి వివాహాలు చేస్తున్నప్పుడు వారి బుద్ధి బయటపడుతుందండి. ఎందుకంటే కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడినట్లు చాలామంది పెద్ద పెద్ద పాస్టర్స్ వారి యొక్క బుద్ధి మరి వివాహాల యొద్ద బయటపడుతుంది. చాలామంది మేము పురాతనమైన క్రైస్తవులం, మేము సీనియర్ మోస్ట్ విశ్వాసులం అని చెప్పుకుంటున్న వారి బుద్ధి వివాహాల యొద్ద బయటపడుతుంది. ఎందుకంటే మనం చూస్తాం కదండి, వివాహాల్లో, క్రైస్తవ వివాహాల్లో చాలామంది ప్రాముఖ్యంగా ఆత్మీయతను చూచుటలేదు. అంటే మా కుటుంబం ఏ ఆత్మీయ స్థితిలో ఉంది, నా కుమారుడు ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నాడు, నా కుమార్తె ఏ ఆత్మ సంబంధంగా ఉంది, ఏ ఆత్మీయ స్థితిలో ఎదిగింది అనే దాన్ని చూడకుండా చాలామంది సేవకులు, విచారకరంగా ఈ మాట చెప్తున్నాను, చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను, చాలామంది సేవకులు కులాన్ని చూస్తున్నారు. వివాహం సందర్భంలో కులాన్ని చూస్తున్నారు, చాలామంది కట్నాన్ని చూస్తున్నారు. ఈ సంబంధం చూసుకుంటే వీళ్ళు మన కులపోలేనా, వీళ్ళు మన ఇంటి పేరటోళ్ళేనా, లేక మన బంధువులకు సంబంధించిన వారేనా, ఈ అమ్మాయిని చేసుకుంటే ఎంత కట్నం తెస్తుంది, వీళ్ళకి ఎంత ఆస్తుంది అని కులం వైపు, కట్నం వైపు, ఆస్తి వైపు చూస్తున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఇది చాలా విచారం. ఎందుకంటే ప్రియులారా, కులము కాదు చూడవలసింది, ఆ కుటుంబం ఆత్మీయ కుటుంబమా లేదా, ఆత్మ సంబంధంగా ఆ కుమార్తె ఉంటుందా లేదా. చాలామంది పెళ్లి సంబంధాలు అడుగుతారు, నువ్వెంత చదువుకున్నావు, ఏం చదువుకున్నావు అని అడుగుతున్నారు. కానీ నువ్వు బైబిల్ చదివావా, బైబిల్ పూర్తిగా చదివావా అని అడిగే వాళ్ళు మనకి చాలా కరువైపోయారు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అనే దాన్ని అడిగేవారు కరువైపోయారు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఎంత జీతం వస్తుంది నీకు అని అడుగుతున్నారు. నువ్వు ఇంట్లో పనంతా చేస్తావా అని అడుగుతున్నారు. నీవు బాగా అందంగా ఉండాలి అని అడుగుతున్నారు. నీ అలవాట్లు ఏ విధంగా ఉండాలి అని అడుగుతున్నారు. కానీ ప్రభు సన్నిధిలో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు, నువ్వు ఆత్మ సంబంధంగా బైబిల్ పూర్తిగా చదివావా, నువ్వు ఆత్మీయంగా ఉంటావా, ఈ విషయాల్ని అడగడం లేదు. ఎందుకంటే క్రైస్తవ వివాహాల్లో కొంతమంది కులాన్నే చూస్తున్నారు, ధనాన్నే చూస్తున్నారు, అందచందాలనే చూస్తున్నారు. అమ్మాయి ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, అబ్బాయి ఎర్రగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వీటినే చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా మీరు గమనించండి. చాలా విచారకరం. మనవాడే కాబట్టి, మనం కులమే కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి, చక్కగా మనకి ఆ కట్నం బాగా ఇస్తున్నారు కాబట్టి అని ఆత్మీయత లేకపోయినా వివాహాలు చేసిన తరువాత ఎంతో నష్టపోతున్నారండి. వివాహ సంబంధాలు చూసేటప్పుడు వాళ్ళెంత నిరుపేదలైన అవతల వారు ఆత్మీయంగా ఉన్నారా లేదా అనే దాన్ని క్రైస్తవులను మనం ఖచ్చితంగా చూడాలి. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఉన్నారా, వాళ్ళు మంచి ప్రార్థనా పరులా, వారి కుటుంబం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ మంచి ఆత్మీయులైనా, ప్రార్థనా పరులైనా అనే విషయాన్ని ఖచ్చితంగా మనం చూడాలి. మా నాన్నగారు నాకు వివాహం చేసేటప్పుడు ఆయన చూసింది ఒకటే, అవతల కుటుంబం వారు ఆత్మీయులా కాదా. నా వివాహానికి కులం చూడలేదు, నా వివాహానికి కట్నం చూడలేదు, నా వివాహానికి కులం చూడలేదు, నా వివాహానికి కట్నం చూడలేదు. ఆ వచ్చినటువంటి ఆ కుటుంబీకులు మరి ఆత్మీయులా కాదా అంటే వారు మంచి ఆత్మీయులు. వారు చిన్ననాటి నుంచి తమ బిడ్డలను దైవభక్తిలో పెంచినవారు. కనుక మాకు ఈ రోజుకి వివాహమై 19 సంవత్సరాలు అయినా మా ఇద్దరి మధ్యలో చిన్న మనస్పర్ధమే కానీ, మా మామయ్య గారి కుటుంబానికి మా కుటుంబానికి చిన్న సమస్యలే కానీ ఏదీ రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడై సమాధానకర్తై ఆయనే మా ఇరు పక్షాల కుటుంబాల్లో మంచి ఐక్యత, ప్రేమ, సమాధానాలు అద్భుతంగా కలిగించారు. కారణం ఏంటంటే మేము ఆత్మీయతనే చూసాం, వారు కూడా మా ఆత్మీయతను చూశారు. మా ఆత్మీయతను వారు చూసి వారి ఆత్మీయతను మేము చూసుకుని మరి వివాహం జరిగింది. కనుక ఇన్ని సంవత్సరాల్లో మా దాంపత్య జీవితం
ఎంతో సంతోషముతో, సమాధానంతో, ప్రేమ ఆప్యాయతలతో ముందుకు సాగిపోతూ ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆత్మీయులు శరీరానుసారం లేక లోకస్తుల్ని వివాహం చేసుకోవచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం ప్రియులారా. మరి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, సర్వశక్తిమంతుడైన ప్రభువు చెబుతారు కదా, ఏమని చెప్తారంటే, మీరు ఓ సొలొమోనా, నీవు ఈ లోకస్తులతో సహవాసము చేయకూడదు, వారిని నీతో సహవాసము చేయనివ్వకూడదు. ఈ లోకస్తులతో, లోక సంబంధమైన కార్యకలాపాలతో మునిగిపోయిన వారితో నీవు సహవాసం చేయకూడదు, వారిని నీతో సహవాసము చేయనివ్వకూడదు. అంటే ఒక స్నేహం కోసమే దేవుడు ఇంత ఖండితంగా చెప్తున్నాడంటే, మరి వివాహ బంధం జీవితాంతం ఉండే బంధం కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కులం కోసం, కట్నం కోసం ఎవరికి పడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి తర్వాత ఎంతో నష్టపోయి ఎంతో ఇబ్బందులు పాలైపోతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, స్నేహం దగ్గరే చెప్తున్నాడు, మీరు సావాసం చేయాలంటే ఆత్మీయులతోనే సావాసం చేయండి, లోకస్తులతో సావాసం చేయొద్దు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు ఏం చెప్పాడండి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైనను లోకముతో స్నేహము చేసిన యెడల వాడు దేవునికి శత్రువైపోతాడని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇంకా మనం చూస్తాం ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాలు మనం చూస్తే, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాలు మనం చూస్తే, విశ్వాసికి అవిశ్వాసితో జోడీగా ఉండకూడదు అని స్పష్టంగా ప్రభు తెలియపరిచాడు. అంటే ఏంటి? గాడిదని ఒక ప్రక్కనని, గుర్రాన్ని ఒక పక్కనని కట్టకూడదండి. కాడికి కట్టకూడదు. కాడికి గాడిదని ఒక పక్కనని, గుర్రాన్ని ఒక పక్కన కట్టకూడదు. ఎద్దును ఒక పక్కనని, దున్నపోతును ఇంకో పక్కన కట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాడి కడితే 2 ఎద్దులే కట్టాలి, కాడి కడితే 2 గుర్రాలే కట్టాలి. కానీ ఎలా జతపరుస్తారండి? విశ్వాసాలని అవిశ్వాసాలకు ఇచ్చి ఎలా జతపరుస్తారు? మరి ప్రాబ్లమ్స్ రావా? సమస్యలు రావా? లేనిపోని తలకాయ పోట్లు ఏర్పడవా? కాబట్టి స్పష్టంగా ప్రభు చెప్పారు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో ఆయన అంటారు, ఈ తరము వారికి మీరు వేరవ్వండి, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందమని స్పష్టంగా ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అంటే వేరుబాటు జీవితం. దేవుని బిడ్డను ఆత్మీయులనే చేసుకోవాలి. కొంతమంది అంటారు, మేము ఆత్మీయంగా ఉన్నామండి, వాళ్ళు శారీరకంగా ఉన్నారండి, వారిని మారుస్తామండి, వారిని మాలో కలుపుకుంటామండి, వారిని ఆత్మీయులుగా చేస్తామండి అని లేనిపోని ప్రయత్నాలు చేసి ఏళ్ళెళ్ళి గుంట్లో పడుతున్నారు. వాళ్ళ మారిన మాట పక్కన పెడితే ముందేళ్ళే మారిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆత్మీయులనే చేసుకోవాలి. కులం చూడొద్దు, ఆత్మీయతను చూడండి, పరిశుద్ధతను చూడండి, వారి కుటుంబ ప్రార్థన అనుభవాలు చూడండి, వారి ఆత్మ సంబంధమైన జీవితపు సాక్ష్యాన్ని చూడండి. డబ్బును చూడొద్దు, కులాన్ని చూడొద్దు. ఇది మొట్టమొదటి ప్రశ్నకు జవాబు దొరికిందని నేను అనుకుంటున్నాను. అలాగే రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో ప్రశ్న ఏంటంటే, వివాహం అయిన తరువాత విశ్వాసి అవిశ్వాసితో కాపురం చేయవచ్చా? విశ్వాసి అవిశ్వాసి యొక్క మాటను వినవచ్చా అనే విషయాన్ని కూడా ఆ సేవకులు అడిగారు. దేవుని వాక్యం ఏమని చెబుతుంది? వివాహం జరిగిపోయిన తరువాత మరి నీవు ఏమాత్రము కూడా విడవకూడదు, వదలకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఒకే కారణాన్ని బట్టి విడవచ్చు, వదలొచ్చు, విడాకులు ఇవ్వచ్చు. ఆ కారణం ఏంటంటే వ్యభిచారపు జారత్వపు కారణాన్ని బట్టి కాక మరి ఇంకే కారణాన్ని బట్టి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇవ్వకూడదు, వదలకూడదు, విడవకూడదు. ఆమె అవిశ్వాసి కాబట్టి నేను వదిలేస్తాను, ఆయన అవిశ్వాసి కాబట్టి నేను వదిలేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లో అనడానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-17 వచనాలు మనం చూస్తే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13-17 వచనాలు మనం చూడగలిగితే అక్కడ చెప్తాడు, అవిశ్వాసి అయిన భర్త ఉండి తన భార్యతో కాపురము చెయ్యని ఇష్టపడిన యెడల
ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు, విడాకులు ఇవ్వకూడదు, పరిత్యజింపకూడదు అని స్పష్టంగా చెప్తాడు. అలాగే అవిశ్వాసి అయిన భార్య ఉండి తన భర్తతో కాపరము చెయ్యనిష్టపడిన ఎడల అతడు ఆమెను విడిచిపెట్టకూడదు అని స్పష్టంగా తెలియపరుస్తాడు. ఒకవేళ వారు అవిశ్వాసులై విడిచిపెట్టేస్తే మరి మనం ఇంకేమీ చేయలేమని పౌలు గారు స్పష్టంగా వచనాలు తెలియపరుస్తున్నాడు. మరేం చేయాలి? అవిశ్వాసతో కాపురం చేయాలంటే మరేం చేయాలి? వారిని ఏ విధంగా మార్చుకోవాలి? మరి ఏం చేయాలండి? మరి ఇలా బొట్లో పడిపోయి మరేం చేయాలి? వదిలేయాలా? వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలా అంటే లేదు. ఏం చెప్తున్నాడంటే అలా అవిశ్వాసులుగా ఉన్న వారిని ఏం చేయాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మన పవిత్ర ప్రవర్తన వలన ఆ అవిశ్వాసిని మార్చుకోవాలి. నువ్వు భర్త విశ్వాసమే, నీ భార్య అవిశ్వాసి, అలాగే నువ్వు వదిలేయకూడదు. ఏం చేయాలి? నీ పవిత్ర ప్రవర్తన వలన, నీ కన్నీటి ప్రార్థన వలన, నీ ప్రవర్తన వలన నీ భార్యను దేవుడి సంధికి రప్పించుకోవచ్చని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. నువ్వు మంచిదానివే, నువ్వు మంచి ప్రార్థనా యోధురాలివి, కానీ నీ భర్త మూర్ఖుడు, కఠినాత్ముడు. మరి నువ్వేం చేయాలి? నీ పవిత్ర ప్రవర్తన వలన అటువంటి వ్యక్తిని దేవుని సంధికి రాబట్టొచ్చు, అటువంటి వారిని మార్చుకోవాలి అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన విషయంలో ఆ అమ్మాయి అంటుందంట, నా భర్త అవిశ్వాసి, మూర్ఖుడు, నేను కాపురం చేయను. బైబిల్ లేఖనం ఏం చెప్తుంది? అవిశ్వాసి అయిన నీ భర్త ఉంటే, వాక్యం వినకపోతే, నీ పవిత్ర ప్రవర్తన, మరి నువ్వు యోగ్యురాలివే కదా, నువ్వు మంచి ప్రార్థన యోధురాలివే కదా, నువ్వు మంచి పరిశుద్ధురాలివే కదా, నీ ప్రవర్తన బట్టి నీ భర్తను మార్చుకో. యేసయ్యలో ఉన్న ప్రేమ ఏంటో నీ భర్తకు చూపించు. యేసుక్రీస్తు పవిత్రత ఏంటో నీ భర్తకు చూపించు. వాక్యం నీ భర్తకు తెలియదు కదా, వాక్యం నీ భార్యకి తెలియదు కదా. నువ్వు బాగా వాక్యంలో పండిపోయావు కదా, మరి వాక్యంలో పండిపోయి నీవు ఆ వాక్యపు ప్రేమను, ఆ వాక్యపు సాత్వికాన్ని, ఆ మంచి ప్రవర్తనను నీ భర్తకు కానీ నీ భార్యకి కానీ చూపెడితే తప్పక వారు కూడా వస్తారని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. 3వ ప్రశ్న మనం చూస్తున్నామండి. వివాహం అయిన తరువాత భర్తతో కలిసి భార్య, వివాహమైన తరువాత భర్తతో కలిసి భార్య మరి భర్త తీసుకువెళ్ళే చర్చికి వెళ్ళాలా, లేక తన తల్లి సంఘమైన తన అమ్మగారింటి దగ్గర ఉన్న చర్చికే వెళ్ళిపోవాలా? ఇది 3వ ప్రశ్న. ఇది చాలా దారుణంగా ఈ రోజుల్లో జరుగుతున్న ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. ఇస్సాక్కి రెబ్కమ్మ వచ్చింది. రెబ్కమ్మ ఇస్సాకు దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్సాకు వెళ్ళే చర్చికి వెళ్ళిందా, లేకపోతే మళ్ళీ రెబ్కా తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ చర్చికి వెళ్ళిందా? గమనించండి. నా తల్లి సంఘం, నా పుట్టినింటి సంఘం, అక్కడ చర్చికి నేను వెళ్తాను, నువ్వు కూడా వచ్చాయి, అదెలా కుదురుద్ది? ఇక్కడ వచ్చిన క్లారిటీ ఇస్తానండి. ఒకవేళ భర్త వెళ్ళే చర్చిలో సరైన ఉపదేశం లేకపోతే, భర్త వెళ్ళే చర్చిలో అక్కడ దుష్ట కార్యాలు జరుగుతుంటే, భర్త వెళ్ళే చర్చిలో నామకార్థత ఎక్కువగా ఉండి సత్యము లేకపోతే, అప్పుడు ఆ భార్య తన భర్తను ప్రేమతో ఒప్పించి, తన భర్తను బ్రతిమలాడుకుని, తన భర్త ఒప్పుకుంటే తన భర్త తాను ఇద్దరు కలిసి ఆత్మ సంబంధమైన సంఘానికి వెళ్ళి కట్టబడవచ్చు. ఒకవేళ భర్త ఒప్పుకోకపోతే ఏం చేయాలి? భక్తిలో ఉన్న నీవు నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ వైరాగ్యాన్ని అక్కడ ఉన్న సంఘములో వారికి చూపించాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్న సంఘం వారికి నువ్వు చూపించాలి. వాళ్ళెవరికి భక్తి లేదు కదా, నీకు బాగా భక్తి ఉంది కదా, నీ భర్త ఒప్పుకోవట్లేదు, ఇక్కడికే వెళ్దాం అంటున్నాడు, అక్కడ సరిగ్గా పరిస్థితులు బాగాలేదు, నువ్వు మంచి పరిశుద్ధురాలివి, నువ్వు మంచి ఉపదేశాలు ఎదిగిన బిడ్డవు, చిన్నప్పటి నుంచి మంచి సంఘంలో కట్టబడిన బిడ్డవు, నీ భర్తను బ్రతిమలాడో, పరిస్థితులన్నీ చెప్పావు, అయినా నీ భర్త ఆలకించట్లేదు. ఆ విషయమే మీ ఇద్దరు గొడవపడి మీ కుటుంబాన్ని కుక్క చింపిన విస్తరవరి మీరు చేసుకోకూడదు. ఏం చేయాలి తెలిసిన? నీవు ఆత్మ సంబంధివి కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి అక్కడ నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూపించి వారిని మంచి త్రోవకు నడిపించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగితే, దారి తొలగిపోయిన వారికి సాత్వికముతో మంచి మాటలు తెలియపరిచి వారిని మంచి దారికి రాబట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకి
అకుల ప్రిస్కులాలు ఉన్నారండి. వాళ్ళిద్దరూ మంచి ఆత్మీయులు, నెంబర్ 1 ఆత్మీయులు, మంచి ఆత్మీయ. ఎవరి దగ్గర ఎదిగారు? పౌలు గారి దగ్గర ఎదిగారు వాళ్ళు. మంచి ఉపదేశములు, ఐశ్వర్యవంతులు. భూసంబంధంగా ధనం లేకపోయినా గుడారాలు కొట్టుకుంటున్నా, డేరాలు కొట్టుకుంటున్నా వాళ్ళ ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులు. కానీ వారి మధ్యలోకి అపోలో వస్తాడు. అపోలో వస్తే అపోలో తన ఆత్మలో తీవ్రత కలిగిన వాడు కానీ పరిశుద్ధాత్మలో తీవ్రత కలిగిన వాడు కాదు. పౌలు చెప్పిన ఉపదేశములు విన్నటువంటి వీరికి అర్థమైపోయింది. అపోలో వాక్యం విని అప్పుడు ఈ భార్యాభర్తలు ఏం చేశారండి? మంచి మనసుతో అపోలోని చేర్చుకుని మరీ విపులముగా క్రీస్తు మార్గాన్ని అపోలోకి తెలియపరిచారు. ఏ అపోలో, మేము మీ సంఘానికి రాం, వెళ్ళి అవతల పో, మా పౌలు గారి కరెక్ట్, మేము ఇంట్లో ఉండిపోతాం అనలేదు. విద్యలేని పామరులైన జ్ఞానం కలిగి భార్యాభర్తలిద్దరూ ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వారు కనుక, ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరాగ్రాల్లో ఉన్నవారు కనుక అపోలో గారిని మంచి మనసుతో చేర్చుకుని మరి పూర్తిగా మరి విశదముగా క్రీస్తు మార్గాన్ని అపోలోకి తెలియపరిచారు. సర్వసత్యాన్ని తెలియపరిచారు. నీతో కలిసి నీ భర్త రావడానికి ఇష్టపడడం లేదు, నీ భర్త సంఘములో నీవే నీ వైరాగ్యాన్ని చూపించే బిడ్డగా. అంటే ఉద్యమం అనేది ఒక్కరితోనే ప్రారంభించబడద్ది. నీ భర్త ఒప్పుకున్నాడా? ఓకే, మీ ఇద్దరు కలిసి ఆత్మ సంబంధమైన సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా కట్టబడుతూ ప్రభు రాకడికి రాజ్యానికి సిద్ధపడండి, తప్పులేదు. కానీ ఒప్పుకోకపోవడం వలన నీ భర్తకు నీకు గొడవలయ్యి కాపురం విడిపోయేంత ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడద్దు. కాబట్టి నీవే ప్రార్థనాపూర్వకంగా నిలబడాలి. ఎందుకంటే ప్రకటన కింద 2-3 అధ్యాయాలు మనం చూస్తే 7 సంఘాలు ఉంటాయండి. ఈ 7 సంఘాల్లో కూడా లోపము లేని సంఘం ఒకటే. 6 సంఘాల్లో లోపాలు ఉన్నాయి. ఈ సంఘంలో లోపం ఉంది కాబట్టి నేను రాను, నేను యేసుప్రభువు అనలేదండి. లోపము కలిగిన సంఘములోనికి కూడా యేసయ్య వెళ్ళి ఆ లోపాలను ఎత్తి చూపించి ఆ లోపాలని సరిచేయడానికి యేసయ్య ప్రయత్నం చేసి ఆ లోపాలని సరిచేసి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే కలిగే భయంకర నష్టాలేంటో వాళ్ళకి తెలియపరిచి ప్రభు వారిని చక్కగా మారు మనసు పొందమని హెచ్చరించాడు. లోపము కలిగిన సంఘాలకి యేసుప్రభు వెళ్ళి తన పరిశుద్ధతను కనబరుస్తూ వారిలో లోపాలు ఎత్తి చూపెడుతూ వారిని సరి చేసుకోమని ప్రభు తెలియపరిచాడు. కనుక ఒకవేళ నీ భర్త ఒప్పుకోకపోతే ఆ నామకర్త సంఘములో నీ ద్వారా నీ భర్త ద్వారా గొప్ప ఉద్యమాన్ని ప్రభు కలిగించడానికి ప్రభు నిన్ను అక్కడికి పంపాడేమో. నీ ద్వారా ఆ ప్రాంతంలో ఆ సంఘములో గొప్ప ఉద్యమం రావచ్చు. కనుక ప్రభు నిన్ను వాడుకోవచ్చు ఆ ప్రాంతాల్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ విషయాన్ని కూడా మీరు గమనించండి. అలాగే 4వదిగా మరో ప్రశ్న మరి సహోదరులు సేవకులు అడిగారు. పాస్టర్ గారు అంటారంట, మీరు ఎంత దూరమైనా, నేనే నీకు బాప్తిసం ఇచ్చాను కాబట్టి ఎంత దూరమైనా మన చర్చికే రావాలి, లేకపోతే ఈ చర్చికే రావాలి, లేకపోతే ఇంట్లో ఉండి లైవ్ ఫాలో అయిపో అని పాస్టర్ అనవచ్చా? పాస్టర్లు ఏమి నేర్పుతున్నారండి? వాక్యపు జ్ఞానం లేకుండా, వాక్యపు లోతులు పరిశీలన లేకుండా ఎలా పడతాలో మాట్లాడి ఎన్నో కుటుంబాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండిపో, లైవ్ ఫాలో అయిపో, అది కరెక్ట్ కాదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఊర్లో ఉన్న చర్చి ఏదైనా ఉంటే, ఆత్మ సంబంధంగా అదైనా ఉంటే వెళ్ళమనాలి. తన భర్త అన్నాడంట, ఊర్లో చాలా సంఘాలు ఉన్నాయి కదా, వెళ్దాందా, వేరే చర్చికి వెళ్దాం. ఇప్పుడు అత్తగారి ఇల్లు చాలా దూరం అయిపోయింది కదా, అమ్మాయి మీ ఇల్లు చాలా దూరం అయిపోయింది కదా, అక్కడికి వద్దు, ప్రతి వారం అంత దూరం వెళ్ళి రావాలంటే ఇబ్బంది అంటే ఈ పాస్టర్ గారు అన్నారంటే, వస్తే మీరు ఇక్కడికే రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంటే సావాసం వాడికి లేకపోయినా పర్లేదు, కానీ మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి రాకపోతే ఇంకడికి సావాసం లేకపోయినా పర్లేదు. అలా చాలామంది సేవకులు తెలిసి తెలియక చాలామందిని అజ్ఞానంలో నడిపిస్తూ నరక పాత్రలు చేస్తున్నారు. దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, సమాజముగా కూడుకునుట వీరు మానవద్దు అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈరోజు చాలామంది ఇళ్లలో ఉండిపోతున్నారండి, సంఘాలకి వెళ్ళడం లేదు, సావాసానికి వెళ్ళడం లేదు, సావాసంలో కలిసి ఉండడం లేదు, ఇంట్లో కూర్చుని లైవ్ ఫాలో అవుతూ ఏదో భక్తుల్లో ఫీల్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు.
సావాసముగా సమాజముగా మీరు కూడుకునుట మానవద్దు అని పౌలు గారు హెచ్చరించారు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46-47 వచనాలు మనం చూస్తే అనుదినము తప్పకుండా దేవాలయములో వారు కూడుకుంటూ ఉండేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో ఉండిపోతే, సావాసానికి దూరం అయిపోతే నరకపాత్రులు అయిపోతారు. చాలామంది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పాడు యేసయ్య 15వ వచనంలో, ఈ పరిసయ్యులు సద్దుకయ్యారటండి ఒకరిని వాళ్ళ సంఘంలో కలుపుకోవడానికి భూమంతా చుట్టి తిరిగి వచ్చి ఎలాగైనా వారి సంఘంలో ఒకరిని కలుపుకోవడానికి ప్రయత్నం చేసి తీరా కలిసిన తర్వాత వాడిని 2 నలక పాత్రులుగా చేస్తారట. ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుండిపోయి, ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోండి అన్నాడంటే ఆడు పెద్ద సైతాన్. కనుక ఎక్కడ నీకు మంచి ఆత్మ సంబంధమైన సావాసం ఉందో, నీ ఇంటికి దగ్గరలో మంచి కన్నీరు గార్చే దైవజనుడు ఉన్నాడో, ఉపవాసాలు ఉండే సంఘం ఉందో, ప్రేమ కలిగిన ప్రోత్సహించుకోగలిగిన సంఘం ఎక్కడైతే నీకు కనబడుతుందో తప్పకుండా నీవు ఆ సావాసములో అమర్చబడడం, ఆ సావాసంలో స్థిరపరచబడడం చాలా ప్రాముఖ్యంగా అయిన విషయం అని ప్రభు మాట్లాడుతున్నారు. ఇక 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇది చాలా శ్రద్ధగా మీరు వినాలి. ఈ 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్నలో మరి ఆ సేవకులు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవునికి భర్తకు లోబడితే సరిపోతుందా? భర్తకు లోబడకపోయినా పర్లేదు, పాస్టర్ గారికి లోబడితే సరిపోతుందా? ఒకటి, ప్రతి స్త్రీ మొట్టమొదటిగా దేవునికి తప్పకుండా లోబడాలండి. దేవునికి లోబడాలి. 2, దైవజనుడు దేవుని మనస్సు కలిగిన వాడైతే, దేవునిలాగే ఒక కుటుంబాన్ని కట్టాలని ఆశపడగలిగిన వాడైతే, దేవుని లాంటి ఆలోచన కలిగిన వాడైతే, దేవునిలాగే ఆలోచిస్తూ ఒక కుటుంబాన్ని ఏ విధము చేతనైనా కట్టాలని, ఒక వ్యక్తిని ఏ విధం చేతనైనా దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపరచాలని భారము కలిగిన దైవజనుడైతే తప్పకుండా ఆ సేవకుని మాటకు లోబడడం చాలా మంచి పని. కానీ గలిబిలి చేసేవాడైతే, వాక్యపు లేఖనపు లోతులు సరిగ్గా తెలియక గలిబిలిగా మాట్లాడేవాడైతే, భార్యాభర్తల మధ్యలో అసమాధానాన్ని కలిగించేవాడైతే, భార్యాభర్తలు దూరం అయిపోవడానికి కారకుడైతే అస్సలు అట్లాంటి సేవకుడు మాట భార్య వినకూడదు, లోపడకూడదు. ప్రభు అనేక జీవితాలు కట్టాడు. సేవకుడు కూడా అనేక జీవితాలను కట్టేవాడిగా ఉండాలి. అలా కట్టేవాడిగా ఉండే సేవకునికి లోపడవచ్చు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నారు. సమాధానపరచువాడిగా ఉండాలి సేవకుడు అంటే. దేవుని ఆలోచన చెప్పేవానిగా సేవకుడు ఉండాలి. అలా దేవుని ఆలోచన చెప్పేవానిగా ఉంటే తప్పకుండా సేవకుడు మాట లోబడచ్చు. భార్యాభర్తల మధ్యలో సమాధానకర్త అయినటువంటి దేవుడే ప్రాముఖ్యంగా ఉండాలండి. భార్యాభర్తల మధ్యలో నేను ఒక అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. భార్యాభర్తల మధ్యలో 3వ వ్యక్తి ఎంటర్ అవ్వకపోవడం చాలా మంచిది. 3వ వ్యక్తి ఎవరైనా సరే ఎంటర్ అవ్వకపోవడం, భార్యాభర్తల మధ్యలో 3వ వ్యక్తికి రాకుండా ఉండడం చాలా మంచిది. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ దాంపత్య జీవితానికి చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట ఇది. దేవుడు ఉంటే చాలు, 3వ వ్యక్తికి చోటు ఇవ్వకూడదు. మ్యాక్సిమం 99% 3వ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఒకవేళ 3వ వ్యక్తి ఎంటర్ అయితే ఆ 3వ వ్యక్తి దేవుని లాంటి స్వభావం గలవాడైతే మధ్య వ్యక్తిగా ఉండొచ్చు. 3వ వ్యక్తి దేవుని లాంటి స్వభావం కలిగిన వాడైతే మధ్య వ్యక్తిగా ఉండొచ్చు, 3వ వ్యక్తిగా ఎంటర్ అవ్వచ్చు. దేవుని స్వభావం కలిగిన వాడైతే ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి దేవుని లేకుండా నేను చెప్తున్నాయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు కదా, నీ స్వపురుషులకు మీరు లోబడి ఉండుడి. స్త్రీలరా మీ స్వపురుషునికి మీరు లోబడి ఉండుడి. అలాగే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో నీ సొంత పురుషునికి మీరు లోబడి ఉండుడి. మరి సొంత పురుషుడు మూర్ఖుడైతే, సొంత భర్త భయంకరుడైతే, చాడిస్ట్ అయితే, మూర్ఖత్వం కలిగినోడైతే ఏం చేయాలి? సామ్యూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో అబిగేలు ఏం చేసింది? ఆ మూర్ఖునితోనే కాపురం చేసింది. ఆ మూర్ఖుని రక్షణ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఆ మూర్ఖుడు మార్పు కోసం పాటుపడింది. యోగ్యురాలై తన కుటుంబాన్ని కట్టుకుంది అబిగయల్.
మూర్ఖుడు కోసం ఎంత ప్రయాసపడిందండి. మూర్ఖుడని వదిలేయలేదు, మూర్ఖుడని వేరే వాడిని చూసుకోలేదు, మూర్ఖుడని వేరే వాడితో వెళ్ళిపోలేదు. ఆ మూర్ఖుడి దగ్గరే ఉండి ఆ మూర్ఖత్వం కలిగినటువంటి ఆ మూర్ఖుడిని మార్చడానికి ఎంతో ప్రయాసపడింది. ఆడంత మూర్ఖుడైన అబిగైల్ లోబడింది, అద్భుతంగా లోబడింది, తన భర్తకు లోబడింది. కాబట్టి పరిశుద్ధ స్త్రీల కోసం పేతురు గారు చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, పరిశుద్ధమైన స్త్రీలంట తమ స్వపురుషులకు లోబడి ఉన్నట్లుగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అబిగైలు మూర్ఖుడికి లోబడింది. మరి నాబాలు అంత మూర్ఖుడు కాదు కదా నీ భర్త, ఎందుకు లోబడతలేదు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినండి, గ్రహించండి, పరీక్షించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంతో కోపంతో ప్రవర్తించద్దు. చాలామంది వివాహమైన తర్వాత ఏదో క్రొత్తగా భార్యాభర్తలకి మిస్అండర్స్టాండింగ్ వల్ల చిన్న చిన్న పరిస్థితులు ఏర్పడితే వెంటనే తల్లిదండ్రులు ఎంటర్ అయిపోతారండి. తల్లిదండ్రులు ఎంటర్ అయిపోయి వచ్చాయి మా ఇంటికని కూతుర్ని తీసుకుపోతారు. ఎంతకాలం పెట్టుకుంటావు? నీకే విలువ పోద్ది. అలా ఒకవేళ నీ కూతురికి ఏదైనా బాధ కలిగితే మంచి మాటలతో అలా కాదమ్మా, వివాహం జరిగిన తర్వాత ఇవన్నీ సహజమే, మీ నాన్నకి నాకు కూడా చాలా సమస్యలు ఏర్పడ్డాయి, మీరు జ్ఞానంగా కట్టుకోవాలని మ్యాక్సిమం తల్లిదండ్రులు వారి ఇరువురి మధ్యలోకి వెళ్ళకుండా ఉంటేనే ఆ కుటుంబం తిరిగి అద్భుతంగా కట్టబడుతుంది. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక మారుస్తాడమ్మా. ఈ విధంగా నా తల్లిదండ్రులు కానీ, మా అత్తమామలు కానీ, మా విషయంలో కానీ, మా తమ్ముడి ఫ్యామిలీలో కానీ, మా వదిన గారి ఫ్యామిలీలో కానీ, మా బావమరిది ఫ్యామిలీలో కానీ వారు ఎప్పుడు ఎంటర్ అవ్వలేదండి. చిన్న చిన్న పరిస్థితులు వారికి ఏర్పడినా మంచి మాటలతో ప్రార్థన చేస్తాం. మీరే ప్రార్థన చేసుకోండి, ప్రభు సమాధాన పరుస్తాడు. మీతో ప్రభువే ఉన్నాడు, మూడో వ్యక్తి ప్రభువే. వివాహం చేసి మిమ్మల్ని దేవుడి చేతులకు అప్పగించామని ఏ రోజున మా అత్తమావలు ఏ విషయంలో ఎంటర్ అవ్వలేదు. కాబట్టి ఈ కుటుంబాలను అద్భుతంగా కట్టబడ్డాయి, అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఈ రోజున అనేకులకి మాదిరికరమైన కుటుంబాలుగా మా జీవితాన్ని ప్రభు స్థిరపరిచాడు. ప్రియులారా, పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకి లోబడ్డారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ని రకాల మాటలు మాట్లాడుతుందంటే నేను ఖచ్చితంగా అనుకుంటాను ఈ అమ్మాయిలో బాగా సైతాన్గడు క్రియేట్ చేస్తున్నాడు, బాగా దురాత్మలు పట్టేసిన ఈ అమ్మాయికి. ఎందుకంటే బైబిల్ చదవరండి, బైబిల్ చదవరు, ఏదో చెప్తారు, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని అలాడుతూ ఉంటారు. కాబట్టి నేను లాస్ట్లో ఒక మాట చెప్తున్నానండి, పెద్దోడు ఏదో చెప్పాడు కాబట్టి, పెద్ద పాస్టర్ ఏదో చెప్పాడు కాబట్టి అది సత్యం అవ్వదండి, సత్యం అవ్వదు, అది కరెక్ట్ అవ్వదు. పెద్ద పాస్టర్ ఏదో చెప్పేశాడు కాబట్టి కరెక్ట్ అవ్వదు. పెద్ద దేవుడైనటువంటి అందరికంటే పెద్దవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసయ్య మనకి ఏం చెప్పాడో ఆ వాక్యమే కరెక్ట్. కాబట్టి ఎవడో ఏదో చెప్పాడని వరే దొన్నపోతేనిందిరా అంటే జున్నుపాలు ఏ బావా అని అడగండి, వాక్యాలు పరీక్షించండి. మరి చక్కగా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి, ప్రార్థనాపూర్వకంగా కట్టుకోండి. ఆత్మీయుల వివాహాల విషయంలో ఆత్మీయుల్ని చూసుకోండి, కట్నాలని కులాలని చూడొద్దు. డబ్బు లేని నిరుపేదలుగా ఉన్న ఆత్మీయులు చాలామంది ఉన్నారు. అందము లేని లేక సౌందర్యము లేని ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు. శారీరకంగా వారికి సౌందర్యం లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారు ఆత్మీయులు చాలామంది ఉన్నారు. అట్లాంటి వారితో చక్కగా ఆత్మీయులని మీరు వివాహాలు చేసుకోండి. అనేక ప్రజలకి మాదిరిగా ఉండండి. క్రైస్తవ కుటుంబం అంటే దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారని ప్రపంచానికి తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఈ మాటల్ని ప్రభు మన ఇంటిలో ఫలభరితంగా మార్చి తన మహిమగల రాకడకు రాజ్యానికి మనల్ని సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు.